హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం అండి. ఇంకా మనము మన అమూల్యమైన ఓటు వేసుకోవడానికి జస్ట్ 1 డే మాత్రమే గ్యాప్ ఉందండి. డే ఆఫ్టర్ టుమారో మనందరం కూడా భారత రాజ్యాంగంలో మన అమూల్యమైన ఓటుని మనం వినియోగించుకోవటానికి ఒక పర్వదినం లాంటిది. డే ఆఫ్టర్ టుమారో అందరూ ఎదురు చూస్తున్నది అమూల్యమైన ఓటు వేసుకోవటాకేనండి. మరి ఈ విషయంలో మీరందరూ కూడా మన అమూల్యమైన ఓటుని, ఎంతో వాల్యుబుల్ ఓటు, మనము ఎవరికి వేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఒక్క అడుగు ముందుకేయండి. అంతేగాని నోటు కోసం ఓటుని అమ్ముకోవటం, భారత రాజ్యాంగానికి ద్రోహం చేయొద్దండి. మనందరం కూడా మన అమూల్యమైన ఓటుని ఒకసారి టీఆర్ఎస్ చూసాము, ఒకసారి కాంగ్రెస్ చూసాము. ఈ ఒక్కసారి మాత్రానికి బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దామండి. ఎందుకంటే మన భారత ప్రధాని మోదీ గారు కూడా మనకి చాలా విధాలుగా హెల్ప్ చేసినారు, సహాయం చేశారు. రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ చేశారు. మనకి కరోనా వ్యాక్సిన్స్ కూడా కొన్ని లక్షల కోట్ల మందికి కూడా ప్రాణం పోశారు. అన్ని కులాలకు మతాలకు సమానంగా చూస్తారు. అన్ని కులాలను మతాలను కూడా కులమత భేదం లేకుండా చూస్తారు. మన ప్రధాని మోదీ గారు ప్రతి ఒక్కదానికి కూడా ఒక లెక్కతో మనల్ని పరిపాలిస్తారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మన ప్రధాని మోదీ గారికి తెలియదండి. ఆయన మన భారతదేశానికి ఒక ఎన్నెముక లాంటి వారు. కాబట్టి అందరూ తిడుతుంటారు, ఆయన చేసిన ద్రోహం అయితే నాకేం కనిపించట్లేదు. కాబట్టి మీరు కూడా ఒకసారి మీ మంచి మనసుతో కూల్గా ఆలోచన చేసి ఒక్కసారి ఛాన్స్ బీజేపీకి ఇద్దామండి. కొంతమందిని ముస్లిమ్స్ అంటే మోదీ గారికి ఇష్టం లేదు అంటారు. కాదు, అందరూ ఇష్టమే మోదీ గారికి. ఒక్కసారి మోదీ గారిని గెలిపించి చూడండి. ముస్లిమ్స్లో కూడా ఒక మహిళకి ప్రోటోకాల్ పోస్ట్ ఖచ్చితంగా ఇస్తారు. ఆయన అంటే ఏంటో చెప్తారు, ఆయన మంచితనాన్ని సాటుకుంటారు. కానీ ఎవరో కానీ తప్పుదావ పట్టిస్తున్నారు, మోదీ గారు ముస్లిమ్స్ ఇష్టపడరని. ఇది నిజం కాదండి. అన్ని కులాలను కూడా సమానంగా ఆయన 2 కళ్ళతో చూస్తారండి. ఆయనకి అందరూ ఒకటే, అందరూ కూడా ఆయన ఒకేలాగా చూస్తారు. ఆయనకి కులమతాల భేదాలు లేవండి. దేశ పరిపాలన సక్రమంగా ఉందా లేదని చూసుకోవటమే మోదీ గారి లక్ష్యం. కాబట్టి ఈ ఒక్కసారి మనందరం కూడా బీజేపీకి ఓటేసి బీజేపీని గెలిపించడానికి ముందుకెళ్దామండి. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మనకు అతను మోదీ గారు ఏమీ అన్యాయం చేయలేదు, మన దేశానికి లాభమే చేశారు తప్ప మనకి అన్యాయం చేయలేదు. ఈరోజు మనందరం కూడా శాంతంగా నిద్రపోతున్నాము, గొడవలు లేకుండా ఉన్నామంటే కారణం మోదీ గారేనండి. మరి ఇంత పెద్ద మనిషి, మనకి వెన్నెముక లాంటి మనిషిని మనం వదులుకుంటే ముందు నష్టం మనకే జరుగుతుందని ఒక్కసారిగా నా హంబుల్ రిక్వెస్ట్, మన ప్రధాని మోదీ గారికి ఓటేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కసారి అవకాశం ఇద్దాం. టీఆర్ఎస్ అన్నాం మనం. టీఆర్ఎస్లో కరోనా టైంలో కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయండి. సినీ తారలు, ఇండస్ట్రియల్స్, బిజినెస్ మెన్స్ అందరూ కూడా ఇచ్చారు. ఎవరికి పెట్టమన్నారు? ప్రాణం పోయే వాళ్ళకి, కరోనా నుంచి చనిపోయే పరిస్థితులు ఉన్న వాళ్ళని కాపాడమని, ఆకలితో వాళ్ళకి బయటకు వెళ్తే అడుక్కునే ఆపనాదాలు ఉంటారు, వాళ్ళకి అన్నం పెట్టమని ఇస్తే అన్నదానం కాని కదా. వాళ్ళకి ఉచిత శిక్షణ కూడా, ఉచితంగా వైద్యం కూడా ఇవ్వలేదు. పోగా ఇంకా కరెంటు బిల్లులు కూడా ఉచితం అని చెప్పి మళ్ళీ కట్టించుకున్నారు. మరి మన సీఎం కేసీఆర్ గారు చదువుకున్న వాళ్ళకంటే సాఫ్ట్వేర్లకి ఎన్నో సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు, కానీ చదువు లేని వాళ్ళకి మాత్రానికి ఉపాధులు ఏమీ కల్పించలేదండి. మరి వారు చేసినవి కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అలా మనకి మోదీ గారు అయితే ఏదైతే హెల్ప్ చేశారో అవన్నీ కూడా మనకు ఉపయోగపడే చేశారు తప్ప నిరుపయోగమైన ఏవీ చేయలేదండి. మరి కరోనా టైంలో ఎంత డబ్బు ఇచ్చారో ఏ ఒక్క పేదవాళ్ళకి పెట్టలేదు. పంచాయతీ అప్రూవల్ లేఅవుట్లు ఎల్ఆర్ఎస్లు కట్టుకోవాలని చెప్పి లక్షల కోట్ల రూపాయలు కట్టించుకొని వాటికి రిజిస్ట్రేషన్లు ఇప్పటి వరకు లేవండి. మరి మన మాజీ సీఎం గారు చేసినవి ఎన్నో ఉన్నాయండి నష్టాలు ప్రజలకి. కాబట్టి అది గమనించి కాంగ్రెస్ని ముందుకు తీసుకొచ్చారు. అలానే ఒక్కసారి ఈ ఎలక్షన్స్లో బీజేపీకి కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. అప్పుడు బీజేపీ పరిపాలన ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇప్పటివరకు 10 yearsలో మోదీ గారు ప్రధానిగా ఉండటం మనకు చాలా మేలుకరం, లాభదాయకంగానే ఉంది.
నష్టమేం లేదు. కాబట్టి ఈ ఒక్కసారి కూడా అవకాశం ఇస్తే మరి మూడోసారి కూడా మన భారత ప్రధాని గారు మళ్ళీ మనకు ప్రధానమంత్రిగా ఉంటారు. అందుకని మనందరం కూడా అమూల్యమైన ఓటుని మన ప్రధానమంత్రి మోదీ గారికి వేసి గెలిపించుకొని అడుగులు అడిగేసి అందరం ముందుకు వెళ్దాం. జై బీజేపీ, జై శ్రీరామ్.